అమ్మ లేదు. తెలుసు, నీకు టిఫిన్ తీసుకొచ్చాను. అర్ధరాత్రిలో వచ్చి స్నానం చేస్తున్నావంట. ఏ ఒక్కరోజు లీవు, హాయిగా పడుకుందాం అనుకుంటే. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం టిఫిన్? ఇడ్లీయా? మాట మార్చుకో. ఇప్పుడేం కావాలి నీకు? నిన్ను మళ్ళీ పాత వేణులా చూడాలి. అయితే వెళ్ళి ఒక 30 సంవత్సరాల తర్వాత రా, పాత వేణువులా ఇక్కడే కూర్చొని ఉంటాను. జోక్ లేకు. ఏ నేనేమైనా కొత్తగా? నువ్వు మారిపోయావు వేణు, చాలా మారిపోయావు. అందరికి మంచివాడిలా ఉండాలంటే మనం బాగా బతకలేం. వేదాంతం. ఇలా చూడు వేణు, ఈ వీధిలో ఉన్న ఒక్కొక్క తల్లి తనకు వేణు లాంటి బిడ్డలేడే అనుకుంటుంది. అది నీ మనసు చూసి, నీ మొహాన్ని చూసి కాదు. రేపే ఆపరేషన్ చేయించుకొని నీ మొహాన్ని ఎలాగైనా మార్చుకో, కానీ నువ్వు మారిపోకు. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం, నాకు ఒక ఆశయం, దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. జీవితాన్ని పోగొట్టుకుని జీవితంలో దేన్ని వెతక్కు. ఏంటే ఒక డబ్బాలో 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అవును, నువ్వు పెద్ద పిజ్జా పార్టీ, నీకు ఇవన్నీ చీప్ గానే కనిపిస్తాయి. ఆ పిజ్జా పని వదిలేశాను. అమ్మయ్యా, ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? వేరే పనికి వెళ్తాను. నిన్ను మార్చలేవు, ఎలాగైనా తగలడు. కానీ ఒకటి చెప్తున్నాను, మనం కాంప్లెక్స్ లో కాపురం ఉండొచ్చు, కానీ కాంప్లెక్స్ మనలో కాపురం ఉండనే కూడదు. నువ్వు తీసుకో. ఏం అక్కర్లేదు. పర్వాలేదు, తిను, నేనేగా డబ్బులు ఇచ్చేది. టీవీలో చూడ్డానికి అందంగా ఉంది, కానీ అంత టేస్ట్ లేదు కదూ. అదంతే, తినడానికి సుమారుగా ఉంటుంది, చూడ్డానికి సూపర్ గా ఉంటుంది. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? ఏంటి? రూపానికి గుణానికి సంబంధం లేదు. నాకు ఇంకోటి అనిపిస్తుంది. ఏంటి? నీకు ఈ రోజు పని పాట ఏం లేదని. నువ్వు ఇలా జోక్లేసి మాట్లాడి ఎన్ని రోజులు అయింది వేణు? అవును, నేను ఇక్కడ పని చేస్తున్నానని ఎలా కనిపెట్టావు? అదా, నువ్వు సరే ఒక రోజు స్కూటర్ మీద వెళ్ళడం చూసాను. హెల్మెట్ వేసుకుని ఉంటానే. నువ్వు హెల్మెట్ కాదు, పరదా వేసుకున్నా నేను కనిపెడతాను. ఇలా చూడు వేణు, నువ్వు లైఫ్ లో 3 దగ్గర అబద్ధం చెప్పకూడదు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, తర్వాత నా దగ్గర. అమ్మతో చెప్పావా? లేదు. ఏం వేణు, నువ్వు ఇలా సర్రబుర్రను వెళ్తున్నావే, ఎక్కడైనా కింద పడి మొహానికి దెబ్బలు తగిలి లేదు, అలా తగిలితే అమ్మ మనసు బాధపడుతుందిగా. సరే, నేను బయలుదేరతాను. డబ్బులు ఇవ్వు. కూర్చో. ఏంటి డబ్బులు అనేది తపన పడుతున్నావు? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నా పెళ్లికని దాచిపెట్టాను, ఇస్తాను. నువ్వు ఆపరేషన్ చేయించుకుని హీరో అయిపో, తర్వాత నా పెళ్లికి తిరిగి ఇచ్చే. వచ్చే నెల ఎవడైనా తలమాసినోడితో నీ పెళ్లి సెటిల్ అయితే అప్పుడు నేను ఎక్కడికి పోను? నువ్వు తిరిగి ఇచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. అరే రే, డబ్బులు తీ ముందు. అయ్యో బా, ఇవిగో నీ డబ్బులు. థ్యాంక్స్. చాలాసేపు నుంచి మొబైల్ రింగ్ అవుతుంది, నీదే. హలో హలో. ఏ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు. హలో హలో సార్. ఓకే సార్, 17th ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఎంతో యూస్ఫుల్ వేణు. మనం ఏదో పాల కోసం వెళ్ళినప్పుడు ఇంటికొచ్చి చూసి ఇల్లు తాళం వేసిందని వెళ్ళిపోతున్నారు, ఖర్చులు మిస్ అవుతున్నాయి. నువ్వు కూడా ఒక సెల్ ఫోన్ తీసుకో, అప్పుడప్పుడు నేను మాట్లాడొచ్చు. బిల్ ఎవరు? మీ బాబు కడతాడా? నీతో నేరుగా మాట్లాడాలంటేనే పెద్ద హింసగా ఉంది, అందులో ఇదొకటి. సరే, నేను బయలుదేరుతాను. ఏదైనా ఆర్డర్ వచ్చి ఉంటుంది. ఎందుకు మూసేసావు? నేను మీ అమ్మగారితో తింటాను, ఆవిడ ఇవన్నీ ఎప్పుడు తినలేదుగా. నేను క్యారియర్ పెట్టడానికే వచ్చాను. నేనేమి నువ్వు వచ్చినందుకు అరవలేదు, తేలు కుట్టింది. ఓ, అంటే తేలే కారణమా? అవును, తేలే కారణం, అంతేగాని నువ్వు కాదు. ఓ, ఇప్పుడు పక్కకొస్తే అరవ్వగా, దగ్గరగా వస్తే పక్కకొచ్చి ముట్టుకుంటే పిట్ట పిట్ట పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సొట్ట సొట్ట బుగ్గ సొట్ట కొట్టు మట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కొట్టి కొట్టి కన్ను కొట్టి
పట్ట hit in now 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 hit in అయ్యో ఏంటమ్మా బట్టలు మార్చుకుంటున్నాను మావయ్య. ఆడపిల్లవి బట్టలు మార్చుకునేప్పుడు గడియ పెట్టుకోకూడదా? అదే బాగా పెంచాడు మీ అయ్యా. గడియ పెట్టుకో. అలాగే మావయ్య. అయ్యో అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్లా చూసాడంటే చంపేస్తాడు. నేను వెళ్తాను. ఎందుకు ఇలా భయపడి చేస్తావు? ఏయ్, నీకేం తెలుసు నా పరిస్థితి? నువ్వు ఇలా ఉంటే ఎలా నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కనేది? అయ్యో, నువ్వు పెళ్లికి తర్వాత కదా మాట్లాడుతున్నావు. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. సరే మరి ఎప్పుడు మాట్లాడుకోవాలి? అదంతా నాకు తెలీదు. నేను వెళ్తాను. అందరూ పడుకున్నాక మాట్లాడదావా? ఎక్కడ? అందరూ పడుకున్నాక సిగ్నల్ ఇస్తాను. మేడ మీద గడ్డివా దగ్గర కలుద్దాం. నేను నీకు నచ్చాను కదా, మనం చూడడానికి వస్తావా రావా? పొఫే లూసు, నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే. ఆ? దాగుడు మూతలు ఆడుతున్నాం మావయ్య. ఎరా పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలు ఆడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళం కూడా ఆటలో కలుపుకున్నావా? మిమ్మల్ని ఏం ప్రయోజనం? ఎరా శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? ఆ? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా ఆడతారు కదరా? బా భలే బావరా. మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదినా, నాకు ముందు కొంచెం రసం పోయి. వచ్చి అన్నం తిను. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అల్లుడు రా కూర్చో, గోరుముద్దలు వద్దు పెడతా. మావయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను. ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత అల్లుడు? రా తింటాను. కూర్చో. పిట్ట పిట్ట పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా సొట్ట సొట్ట బుగ్గ సొట్ట కొట్టుమట్టు చూసుకుంటా తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కృష్ణ కిస్ కావాలని అడిగేవగా, పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. hit in now అయ్యో మావయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను.